వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. அதனால மக்களே உங்க எல்லாரையும் கையெடுத்து கும்பிட்டு கேட்கிறேன், பூத்துக்கு போய் ஸ்டாலின் சார் கிட்ட இருந்து நம்ம தமிழ்நாட்டை காப்பாத்தி ஆகணும், நம்ம ஜனநாயகத்தை காப்பாத்தி ஆகணும். என்ன பிஸியா இருந்தாலும், என்ன வேலையா இருந்தாலும், என்ன வெளியூர்ல இருந்தாலும், எந்த பூத்துல உங்களுடைய ஓட்டு இருக்குதோ அங்க வந்து தயவு செஞ்சு நம்மளுடைய விசில் சின்னத்துக்கு உங்க ஓட்டு போடுங்க. தயவு செஞ்சு உங்க விஜய்க்கு ஒரு வாய்ப்பு கொடுங்க. இந்த நேரத்தில் வெளிநாட்டில இருந்து பணம் செலவு பண்ணி ஃப்ளைட் டிக்கெட் புக் பண்ணி இங்க வந்து ஓட்டு போட வந்த நம்மளுடைய நண்பிகள் உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். அதனால மக்களே உங்க எல்லாரையும் கையெடுத்து கும்பிட்டு கேட்கிறேன், பூத்துக்கு போய் ஸ்டாலின் சார் கிட்ட இருந்து நம்ம தமிழ்நாட்டை காப்பாத்தி ஆகணும், நம்ம ஜனநாயகத்தை காப்பாத்தி ஆகணும். என்ன பிஸியா இருந்தாலும், என்ன வேலையா இருந்தாலும், என்ன வெளியூர்ல இருந்தாலும், எந்த பூத்துல உங்களுடைய ஓட்டு இருக்குதோ அங்க வந்து தயவு செஞ்சு நம்மளுடைய விசில் சின்னத்துக்கு உங்க ஓட்டு போடுங்க. தயவு செஞ்சு உங்க விஜய்க்கு ஒரு வாய்ப்பு கொடுங்க. இந்த நேரத்தில் வெளிநாட்டில இருந்து பணம் செலவு பண்ணி ஃப்ளைட் டிக்கெட் புக் பண்ணி இங்க வந்து ஓட்டு போட வந்த நம்மளுடைய நண்பிகள் உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు విజయ్ ఇచ్చినటువంటి పిలుపు, ఈ పిలుపు విజయ్ అనుకున్నట్లుగానే కేవలం తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియాల్లో, అర్బన్ ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజలు కాదు, సముద్రాలు మహాసముద్రాలు దాటి మరి తమిళనాడు ప్రజల మనసులను కదిలించింది. వాళ్ళని అక్కడి నుంచి లాక్కొని వచ్చి ఓటు వేసేలా చేసింది. ఈ ఒక్క పిలుపు విజయ్ని మార్చేసింది. విజయ్ జీవితాన్ని, విజయ్ రాజకీయ జీవితాన్నే మార్చేసింది. టీవీకే అధినేత తలపతి విజయ్ ఇచ్చినటువంటి ఒక్క పిలుపు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఆయన పిలుపుతో కేవలం పల్లెలు పట్టణాలు దాటే కాదు, సముద్రాలు దాటి ఖండాంతరాల నుంచి అభిమానులు తరలి వచ్చి ఓటు వేశారు. మస్కట్ నుంచి ఒక అభిమాని ప్రత్యేకంగా వచ్చి వేసినటువంటి ఆ ఒక్క ఓటు తిరుపత్తూరు నియోజకవర్గంలో చరిత్రను తిరగరాసింది. నా ఓటు నా తలైవా కోసం అంటే వచ్చినటువంటి ఆ అభిమానం టీవీకే అభ్యర్థిని అసెంబ్లీ మెట్లు ఎక్కించింది. రాజకీయాలలో ఒక్క ఓటు విలువ ఏమిటో తిరుపత్తూరు ఫలితం నిరూపించింది. ఇక్కడ టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని అదృష్టం వరించింది. పోటాపోటీగా సాగిన ఈ పోరులో ఆయనకు 83,375 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి డిఎంకే అభ్యర్థి పెరియకప్పర్పూర్కి 83,374 ఓట్ల వద్ద ఆగిపోయారు. కేవలం ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా గెలుపొందటం తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోతోంది. బీజేపీ అభ్యర్థి తిరుమారన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ విజయ్ తన పార్టీ అభ్యర్థుల ఎంపికలో అనుసరించినటువంటి వ్యూహం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోటీశ్వరులకో వారసులకో కాకుండా కష్టపడే సామాన్యులకు ఆయన పీఠం వేశారు. హృదయపూర్వక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆటో డ్రైవర్ విజయదాము డిఎంకే అభ్యర్థి డాక్టర్ ఏ సుబైర్ ఖాన్పై 14,249 ఓట్ల మెజారిటీతో ఘన విజయం పొందారు. ఒక సామాన్య ఆటో డ్రైవర్ అసెంబ్లీకి వెళ్లటం విజయ్ మార్కు పాలిటిక్స్కు నిదర్శనం. ఒకవైపు విజయ్ వద్ద సుదీర్ఘకాలం డ్రైవర్గా పనిచేసినటువంటి రాజేంద్రన్ కుమారుడు ఆర్ శబరినాథన్ విరుగం బక్కం నియోజకవర్గంలో సత్తా చాటడం రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర రాజాపై సుమారు 27,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి వారసత్వ రాజకీయాలకు తెరదించారు. దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న ద్రవిడ పార్టీల కోటలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే బీటలు వేసింది. ముఖ్యంగా యువత, మహిళలు, సామాన్య కార్మిక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడో ప్రత్యామ్నాయం ఇంత బలంగా దూసుకురావటం డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి అగ్ర పార్టీలను ఆత్మరక్షణలో పడేసింది. కేవలం చెన్నై వంటి నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాల్లో కూడా టీవీకే జెండా రెపరెపలాడింది. ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది.
తమిళ రాజకీయాలలో అత్యంత విజయవంతమైన అరంగేట్రం చేసిన పార్టీగా రికార్డు సృష్టించింది. అధికారంలో ఉన్న డిఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితమైతే ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడిఎంకే 47 సీట్ల వద్దే ఆగిపోయింది. కేవలం కాంగ్రెస్ 5 స్థానాలనే గెలుచుకుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతాన్ని బలంగా ఇచ్చాయి. ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థి నుంచి వేల మెజారిటీతో గెలిచిన సామాన్యుల వరకు అందరూ విజయ్ ఆశయాలకు ప్రతిరూపాలుగా నిలిచారు. ఏది ఏమైనా టీవీకే సాధించిన ఈ విజయం భవిష్యత్తులో తమిళ రాజకీయాలలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోందని స్పష్టమైంది.